వెల్కమ్ టు నో యువర్ కాన్స్టిట్యూషన్. రాజ్య విధాన ఆదేశ సూత్రాలు రాజ్యాంగంలో 4వ భాగంలో ఆర్టికల్ 36 నుండి ఆర్టికల్ 51లో పొందుపరిచి ఉన్నాయి. ఈ సూత్రాల భావాన్ని రాజ్యాంగ నిర్మాతలు 1937 నాటి ఐరిష్ రాజ్యాంగం నుండి గ్రహించారు. పార్ట్ 1లో ఆర్టికల్ 36 నుంచి 43A వరకు తెలుసుకుందాం. ఆర్టికల్ 36 రాజ్యం యొక్క నిర్వచనం. ఆర్టికల్ 37 నిర్దేశిక నియమాలను న్యాయరక్షణ లభించదు, కానీ ప్రభుత్వ నిర్వహణలో వాటికి ప్రాముఖ్యత ఉంటుంది. ఆర్టికల్ 38 ప్రభుత్వాలు సాంఘిక, ఆర్థిక, రాజకీయ న్యాయాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రజా సంక్షేమం కోసం కృషి చేయాలి. ఆర్టికల్ 39 బాలబాలికలు, యువతీ యువకుల ఆరోగ్యాన్ని పరిరక్షిస్తూ సాంఘిక నేరాలకు, చెడు అలవాట్లకు బానిసలు కాకుండా చూడాలి. ఆర్టికల్ 39A సమాన న్యాయం మరియు ఉచిత న్యాయ సహాయం. ఆర్టికల్ 40 గ్రామ పంచాయతీలు ఏర్పాటు చేయడం. ఆర్టికల్ 41 నిరుద్యోగులకు, వృద్ధులకు, వికలాంగులకు జీవన భృతిని కల్పించాలి. శక్తి సామర్థ్యాలున్న వారందరికీ ఉపాధిని చూపాలి. ఆర్టికల్ 42 పని విషయంలో న్యాయపరంగా మానవోచిత పరిస్థితులను కల్పించడం, ప్రసూతి సౌకర్యాలు ఏర్పాటు చేయాలి. ఆర్టికల్ 43 గ్రామీణ ప్రాంతాలలో కుటీర పరిశ్రమలను నెలకొల్పాలి. ఆర్టికల్ 43A కార్మికుల సంపూర్ణ మానసిక, శారీరక వికాసానికి శ్రద్ధ వహించాలి. నాయకులారా, మీ పనితనం మీ అధినాయకులకు తెలియజేయాలనుకుంటున్నారు. ప్రజలారా, మీ సమస్యలను మీ నాయకులకు తెలియజేయాలనుకుంటున్నారు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక మీ అభినవ్ భారత్.